హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి డిసెంబర్ 5 కరెంట్ అఫైర్స్ గురించి 5 క్వశ్చన్స్లు ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్లు మాత్రమే ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుంటున్నాను. ఇలా మీకు డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన 2 రోజుల భారత పర్యటనలో భాగంగా ప్రధానంగా ఏ రంగాలపై దృష్టి సారించి కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు? ఇటీవల మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటున్నాం, రష్యాకు సంబంధించిన ఏదో ఒక టాపిక్ కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. కాబట్టి రష్యా అనేది కొద్దిగా ఇంపార్టెంట్. ఇలాంటివి ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి కొద్దిగా ఫోకస్ చేసి చూడండి. రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. రక్షణ, వాణిజ్యం మరియు సాంకేతిక సహకారం. దీనికి రష్యాతో మనం ఒప్పందం చేసుకోవడం జరిగింది. రైట్ ఆన్సర్కి కింద ప్యారా లెక్క ఇచ్చాను కదా, దాన్ని మీరు చూసుకోండి. లేకపోతే వీడియో అనేది లెంత్ అయిపోతుంది, మీకు బోరింగ్ అనేది వస్తుంది. అందుకే ఆ ప్యారా అనేది మీరే చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ ఆమోదించిన తీర్మానం ప్రకారం రాష్ట్రపతి పాలనలో ఉన్న ఏ రాష్ట్రానికి జల సవరణ చట్టం 2024ను వర్తింపజేయనున్నారు? జల సవరణ చట్టం అంటే కాలుష్య నివారణ మరియు నియంత్రణకు సంబంధించింది జల సవరణ చట్టం. రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ సి అండి, మణిపూర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ DOT ఇటీవల స్మార్ట్ ఫోన్ తయారీదారులు తప్పనిసరిగా ఫ్రీ ఇన్స్టాల్ చేయాలని ఆదేశించిన ఏ అప్లికేషన్లపై తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది? రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, సంచార్ సాథీ యాప్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అంతర్జాతీయ విమానాల కోసం 2030 నాటికి ప్రభుత్వం ఆమోదించిన సుస్థిర ఏవియేషన్ ఫ్యూల్ బ్లెండింగ్ లక్ష్యం ఎంత? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, 5%. 2030 నాటికి ప్రభుత్వం అంతర్జాతీయ విమానాల కోసం సుస్థిరత ఏవియేషన్ ఫ్యూల్ను 5%గా తన లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రతి సంవత్సరం డిసెంబర్ 5న అంతర్జాతీయంగా ఏ ముఖ్యమైన దినోత్సవాన్ని జరుపుకుంటారు? ఇది ఆరోగ్యకరమైన భూమి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. షార్ట్కట్లో చెప్పాలంటే డిసెంబర్ 5న అంతర్జాతీయంగా ఏ ముఖ్యమైన దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది అనేదే క్వశ్చన్. దీని ఆన్సర్ దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, ప్రపంచ మృత్తికా దినోత్సవం. దీన్ని డిసెంబర్ 5న జరుపుకోవడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.